యేసుప్రభు వారు ఈ ఎర్రటెండలో సిలువ వేయబడినప్పుడు ఆయన ఒక మాట అన్నారనమాట. ఏమన్నారంటే సమాప్తమైనది అని ఇందా చదువుకున్న వాక్య భాగం 19:30 యోహాను సువార్త. యోహాను గారు ఆ మాట దగ్గరే ఉన్నారు కదా, దగ్గరే ఆయన విన్నారు. ఆయన దాన్ని రాయడం జరిగింది, రాసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన ఏమి సమాప్తమైంది అనుకుంటే నేను త్వరగానే ముగించేస్తాను. దేవుడు పంపించినటువంటి ఒక రక్షణ ప్రణాళిక సమాప్తమైంది. ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఆది కాండంలో సృష్టిని ఆయన సృష్టించారు. సముద్రాలని, చెట్లని, పక్షుల్ని, ఆఖరికి మనుషుల్ని సృష్టించి ఆనందించాడు ఆయన. పాపం లేకుండా ఈ మనుషుల్ని చక్కగా సృష్టించే ఏదైనా తోటలో వదిలివేసినప్పుడు ఆ క్రమం దెబ్బతింది. సాతానుకి అసూయ కలిగి, సాతాను కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా దేవుని సమూహంలో ఉన్నదే. సాతాను కూడా దేవుని సమూహంలో ఒక దూత. ఇట్లా దూత పేరు ఏంటి? లూసిఫర్ కదా, సినిమాలు కూడా తీశారు లూసిఫర్ అని. కాబట్టి ఆ మంచి పేరుని అది దుర్వినియోగం చేసుకున్నాడు ఆ దూత. లూసిఫర్ అనే వ్యక్తి, ఆ దూత దుర్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే నేను ఎందుకు మహిమ పొందకూడదు, ఆయన ఒక్కడైనా అని అనుకున్నాడంట. నేను కూడా లీడర్ని అయితే బాగుండు, దూతలాగా ఉండి ఎంతకాలం నేను ఆయనకి మహిమ అందును అనుకున్నాడంట లూసిఫర్. దేవుడు ఆ మాట విని లూసిఫర్ని కిందకి తోసివేశాడు. లూసిఫర్ వస్తూ తన ఎమ్మెల్యేలని, ఎంపీలని కూడా తెచ్చుకుంది లూసిఫర్. ఆ బ్యాచ్ మొత్తం కూడా దురాత్మల సమూహం అయింది. ఆ దురాత్మల సమూహం యేసు ప్రభు వారిని, దేవుని నమ్ముకున్న వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో దేవుడికి మనిషికి మధ్య గ్యాప్ వచ్చింది. దేవుడు ఎంతగానో ఇష్టపడి ఏదైనా తోటలో ఆదాము హవ్వలను సృష్టిస్తే చెడగొట్టాలని, ఆ ప్రణాళికని చెడగొట్టాలని సాతానుడు వచ్చి పాపాన్ని ప్రవేశపెట్టి తినవద్దన్న ఫలాన్ని తినేలాగా చేయటం. అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు తినొద్దన్నాడు, చాలా పండ్లు ఉండే తినండి అని చెప్పాడు. ఆ ఒక్కటే ఎందుకు వద్దన్నాడని పట్టించుకోవాలి. వాస్తవానికి పాపం ఆదాం కానీ ఈవు కానీ అసలు మాట పట్టించుకోవాలి. ప్రొవోక్ చేసింది ఎవరు? సాతాను నుంచి ప్రొవోక్ చేశాను, ఆ ప్లాన్ని పాడు చేద్దామని. స్త్రీ పురుషులిద్దరిలో ఎవరు ఈజీగా సాతాను మాట వింటారని సాతాను యోచించిందంటే స్త్రీనే ఎన్నుకుంది, బలహీనరాలు అన్న భావంతో సాతాను ఎన్నుకున్నాడు. స్త్రీని శోధించి ఇవన్నీ తెలుసు మనకి, పాపంలో పడేశారు. వెంటనే ఒక ఎడం ఏర్పడిపోయింది. దేవుడు ఏదైనా తోటలో నుంచి ఆడమ్ ఇవన్నీ బయటకు వెళ్ళగొట్టేశాడు. ఆదాము ఎంతగానో ట్రై చేశాడు, దుఃఖపడ్డాడు, వాళ్ళకి శాపాలు వచ్చినాయి, వెళ్ళిపోతూ ఉంటే ఆదాము అడిగాడంట దేవుడిని, అక్కడున్న దూతల్ని కాపలా పెట్టేశాడు. దూతల్ని దేవుడు మళ్ళీ వాళ్ళు ఎంటర్ కాకుండా లోపలికి, నేను లోపలికి మళ్ళీ ఎంటర్ కావాలంటే ఏం చేయాలి అని ఆదాము అడిగితే, ఆదాము అడిగాడు. ఆదాంతో దేవుని దూతలు అన్నాయంట. ఏమన్నాడంటే, నువ్వు పాత ముఖం పెట్టుకొని మళ్ళీ రమ్మన్నాడు. ఒక కల్మషం లేని ముఖం. గతంలో నీ ముఖం ఎలా ఉంది? ఉదయం దేవుడికి వచ్చి నేను కలిసేవాడు, ఏమన్నా బైబిల్లో చల్లపూట దేవుడికి పలకరిస్తూ వెళ్తూ ఉండేవాడంట ఆదామని. అప్పుడు వాళ్ళ మధ్య అటాచ్మెంట్ చాలా బాగుంది. అప్పుడున్న ముఖం, ఆదాం ముఖంలో పాపం ఎంత కూడా కనపడలేదు. ఎప్పుడైతే సాతానుడు వచ్చి ప్రొవోక్ చేశాడో, ఎప్పుడైతే మీరు దిగంబరులని వాళ్ళు తెలుసుకున్నారో, వాళ్ళు ఎప్పుడైతే చాటుకి వెళ్ళి దేవుడు వచ్చి మాట్లాడుతూ చాటుకి వెళ్ళి మేము బయటకు రాలేము, మేము దిగంబరంగా ఉన్నాం, నీ ముందుకు రాలేమంటే, అసలు నువ్వు దిగంబరుడు అని నీకు చెప్పింది ఎవరు అంటాడు దేవుడు. కాబట్టి అక్కడే పాపం అనేది ఎంటర్ అయిపోయింది. అప్పుడే అతను ముఖ కవళికల్లో మార్పులు చేసినాయి. ఈ తప్పు ఎందుకు చేసావు నువ్వంటే, నువ్వు ఇచ్చిన స్త్రీయే చేసిందని చెప్పి అన్నాడు. నేను చేయడం కాదు, ఆమె వచ్చి ఆ పండు తీసుకొచ్చి తినమని చెప్పింది అన్నాడు. నువ్వెందుకు చేసావు అంటే, సాతాను మాట విన్నాను. కాబట్టి ముఖ కవళికల్లో మార్పులు వచ్చేసినాయి. ముఖం కల్మషం లేకుండా తేటగా లేవు. మన చిన్నపిల్లల మన పిల్లల ముఖాలు చూస్తే ఎంత తేటగా ఉంటాయి కదా.
చక్కగా చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు నవ్వుతూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది కదా. ఒక దేవదూత ముఖాల్లాగా ఉంటాయి వాళ్ళ ముఖాలు. అసలు కొంతమంది చిన్నపిల్లలు అయితే ఉయ్యాల్లో ఉన్నప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. నెలల రోజుల్లో ఉన్నప్పుడు నిద్రపోతా నవ్వుతూ ఉంటారు. అంటే దేవుడు కనిపిస్తున్నారు, వాళ్ళకి దేవదూతలు కనపడుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ నిద్రలో కూడా నెల పిల్లలు ఉయ్యాల్లో నిద్రపోతా నవ్వుతూ ఉంటారు. ఒక కల్మషం లేని ముఖం కావాలని ఆ దేవదూత చెప్పాడంట. నేను మళ్ళీ లోపలికి రావాలంటే, ఆదాం గారు మళ్ళీ నేను లోపలికి రావాలంటే, లేదు ఈడెన్ గార్డెన్లోకి నువ్వు రావాలంటే పాత ముఖం పెట్టుకొని రా. పాత ముఖం పెట్టుకోవాలంటే పాప ప్రక్షాళన జరగాలి. పాత ముఖం పెట్టుకు రావాలంటే మనకి కల్మషం లేని హృదయం కావాలి. ఈ లోక సంబంధంగా అనేక కాస్మెటిక్స్ ఉపయోగించినా కూడా పాపం లేని, కల్మషం లేని ముఖం మనకు రాదు. టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూస్తే మా సబ్బు వాడితే ఇలా మెరిసిపోతావు నువ్వు, మా క్రీమ్ వాడితే ఇలా మెరిసిపోతావు నువ్వు అని చూపించవచ్చు. ఆ క్రీములు, సోపులన్నీ మన ముఖాన్ని, చర్మాన్ని కాంతివంతంగా చేయవచ్చేమో కానీ మన ఆత్మను శుద్ధీకరించలేవు. మన ఆత్మను శుద్ధీకరించలేవు. మన ఆత్మ శుద్ధీకరించిన తర్వాతే మన ముఖాలు చాలా తేటగా ఉంటాయి. మన ఆత్మ శుద్ధీకరణ జరిగిన తర్వాతే దేవుణ్ణి మనసా వాచ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసుప్రభువుని విశ్వసించిన తర్వాతే మన ముఖంలో కళ పెరుగుతుంది. దేవుడికి ఆ కళ కావాలి. ఆ కళ రావాలంటే ఏం చేయాలంటే యేసుప్రభువుని లోకానికి పంపించాల్సి వచ్చింది. యేసుప్రభువుని లోకానికి పంపించాల్సి వచ్చింది కదా. ఎందుకు? యేసుప్రభువారి లోకానికి వచ్చే ముందు ఈ ప్రణాళిక నువ్వు చేయగలుగుతావా అని పాత నిబంధన భక్తులు, దేవదూతలు కొందరు అడిగారంట యేసుప్రభువారిని. భూలోకం చాలా వరస్ట్ ప్లేస్, అది నమ్మిన వాళ్ళ గొంతుకు వస్తారు వాళ్ళు అని కొంతమంది చెప్పారు. కొంతమంది చాలా వేధిస్తారు, సనుగుతారు వాళ్ళని, మోషే గారు లాంటి వాళ్ళు చెప్పారు. పరలోకంలో వాళ్ళు మాట్లాడుకున్నారన్నారు. యోసేపు లాంటి వాళ్ళు చెప్పుంటారు, మా అన్నదమ్ముల సంగతి తెలుసు కదా, ఏ తప్పు చేయలేదు, నన్ను నిలువున శత్రువుడు గమ్మేశారు నన్ను. పాత నిబంధన భక్తులందరూ తాము అనుభవాలు చెప్పి జాగ్రత్త అని ఒక ట్రైన్ ఎక్కుతూ ఉంటే మన పిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పినట్టు, జాగ్రత్త చదువుకో, జాగ్రత్త హాస్టల్లో ఉండు, సినిమాలకు వెళ్ళబాకు, సిగరెట్లు తాగబాకు, మంచి ఫ్రెండ్స్తో నువ్వు ఉండు అని మన పిల్లలకు మనం దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు దేవదూతలను పాత నిబంధన ప్రవక్తలు యేసుప్రభువు వారికి చెప్పారని కొంతమంది భక్తులు విశ్లేషిస్తారు. యేసుప్రభువు వారు నవ్వుతారు, రిస్క్ చేసుకొని, పర్లేదు నేను అడుగుతాను, ఓకే బాయ్ అన్నారు. ఒకవేళ యేసుప్రభువు వారు మరియమ్మ గర్భాన్ని జన్మించి ఇక్కడ ఏమైనా తప్పులు చేస్తే బాయ్ ఇంకా ఆ బాయినే. యేసుప్రభువు వారు పరలోకానికి మళ్ళీ వెళ్ళగలిగేవాళ్ళు కాదు. ఆ పునరుద్ధాన శక్తి వచ్చేది కాదు. పునరుద్ధానపు శక్తి రావాలంటే ఆయన ఏ తప్పు చేయకూడదు. ఏ తప్పు చేయని వాడే మనుషులను రక్షించగలుగుతాడు కదా. హల్లెలూయా. ఏ తప్పు చేయని వాళ్ళే, ఏ పాపం, ఏ మలినం లేని వాళ్ళే మనుషులను రక్షించగలుగుతారు. 10th క్లాస్ తప్పినవాడు డిగ్రీ వాడికి ట్యూషన్ చెప్పగలుగుతాడా? అదా బీటెక్ తప్పినవాడు ఐఏఎస్ వాడికి కోచింగ్ ఇవ్వగలుగుతాడా? తప్పులు చేసిన వాళ్ళు, లోపాలతో ఉన్నవాళ్ళు మానవుల్ని ఎలా రక్షించగలుగుతారు? కాబట్టి ఏ తప్పు లేని వాళ్ళే, అది గొప్ప పరీక్ష యేసుప్రభువు వారికి. ఓకే బాయ్ అన్నారు. ఒక చిన్న అణువు రూపంలో అల్ట్రాసౌండ్లో మనం చూస్తే ఈ స్కానింగ్లు చేసేటప్పుడు ఒక బిడ్డ చిన్న రూపం, చిన్న మచ్చలాగా కనపడితే డాక్టర్స్ ఏం చెబుతారు? నువ్వు కన్సీవ్ అయ్యావు అని చెప్తారు కదా. నీకు గర్భం వచ్చిందమ్మా, నువ్వు కన్సీవ్ అయ్యాను డాక్టర్ చెప్తారు. ఆ పిండం చిన్న రూపంలో, అణువు రూపంలో గర్భంలో తెరిచినప్పుడు యేసుప్రభువు వారు బాయ్ చెప్పేసారు. మానవ అవతారం ఎత్తడానికి ఒక స్త్రీ గర్భాన్ని ఎంచుకొని ఆయన ఒక చిన్న రూపంలో ఆయన వచ్చారు. మరియమ్మ గారి పరిశుద్ధమైనటువంటి గర్భంలోకి పరిశుద్ధాత్మ శక్తి వలన జరిగినప్పుడు ఆ పిండం పెరిగి పెద్దదైనప్పుడు ఆయన మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడంట. ఆయన 12 ఏళ్ల వయసులోనే ఆయన దేవాలయంలో మాట్లాడాడంట. చాలా పరిశుద్ధంగా ఆయన తన జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నాడు. తల్లిదండ్రులకు సహాయం చేశారంట. మనం చెప్పుకున్నాం. ఆయన తండ్రి, పెంపుడు తండ్రి యోసేపు గారు కార్పెంటర్ పని చేస్తూ ఉంటే మొద్దులు మోయటం, కోయటం, చెక్క పనులు చేయటం. ఆ రోజుల్లో కనీసం ఏమీ బళ్ళు లేవు, వాహనాలు ఏమి లేవు. ఇప్పుడున్నటువంటి మినీ లారీలు, ఆటోలు, ట్రక్స్, పెద్ద పెద్ద లారీలు లేవు.
యోసేపు గారు తయారు చేసిన దర్వాజాలని, గడపల్ని, దోలాలని తీసుకెళ్ళి డెలివరీ ఇవ్వాలంటే యేసుప్రభు వారే కొన్ని సందర్భాల్లో తీసుకెళ్ళేవాళ్ళంట. ఆయన చిత్రకి పట్టేవాడంట, తండ్రికి సహాయం చేసేవాడంట. చాలా అద్భుతంగా ఉంటాయి ఆ సన్నివేశాలన్నీ. ఆ దేహ దారుఢ్యాన్ని ఆ విధంగా పెంచుకోబట్టే ఈరోజు మిట్ట మధ్యాహ్నం, నిన్న రాత్రి ఎప్పుడో తిన్న ఆహారం, లాస్ట్ సప్పర్లో చిన్న రొట్టె ముక్క, ద్రాక్షారసం, మానసిక వేదన, ఆకలి, శారీరక హింస, అవమానం కదా. అవమానం మనల్ని ఎవరైనా ఒక చిన్న మాట అంటే తట్టుకోలేము. ఆ రోజు అన్నం తినలేరు ఎవరైనా. ఒక అత్త కోడలన్నా, కోడలు అత్తనన్నా అలుగు అన్నం తినలేరు. కొడుకు తండ్రినన్నా, తండ్రి కొడుకునన్నా అన్నం తినలేరు. పొరిగింటి వాళ్ళతో చిన్న అవమానం మాట పడితే ఇంటికి వచ్చి చక్కగా అన్నం తినలేరు. ఒక మనసు కష్టం చుట్టాల మధ్య ఏర్పడితే ఇంటికి వచ్చి అవమానాన్ని భరించలేం. ఎన్ని చిన్న చిన్న అవమానాలు. పెళ్ళికి మనల్ని పిలిచిన వాళ్ళు కూర్చోమని చెప్పకపోతే అవమానం. రిటర్న్ గిఫ్ట్లు మనకి ఇవ్వటం మర్చిపోతే మనం భరించలేం అవమానం. ఈ ఎంత సింపుల్ థింగ్స్, సిల్లీ థింగ్స్ ఇవన్నీ. పెళ్ళికి మనల్ని అసలు పిలవకపోతే వెడ్డింగ్ కార్డు ఇవ్వటం మర్చిపోయి పెళ్ళి అయిపోయిన తర్వాత సారీ చెబితే ఎంతమంది హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటారు. మర్చిపోయారా, పర్వాలేదు, మీ బిడ్డలకి నా దీవెనలు ఉంటాయని వాటేసుకునే వాళ్ళు ఉంటారా? అలాగా నా కొడుకు పెళ్ళికి నిన్ను పిలిస్తే నన్ను చూడనుకుంటా. ఈ చిన్న చిన్న అవమానాలని బేస్ చేసుకొని మనం భరించలేము. ఇక యేసుప్రభు వారికి వచ్చిన అవమానాలను భరించే స్థాయి మనకుందా? ప్రార్థన చేయండి నా కోసం అని గెస్సిమేని తోటలో శిష్యులకి చెప్తే వాళ్ళు నిద్రపోయారంట. వచ్చి ఆయన లేపుకున్నాడు, నా కోసం ప్రార్థన చేయలేరా మీరు? మానవ బలహీనతను ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి క్షమ 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 అన్నాడు. వదిలేయండి వదిలేయండి వదిలేయండి. తెలియదు. ఆఫ్టర్ ఆల్ మనుషులు వాళ్ళు ఎలాగైనా సరే మళ్ళీ మనం మార్చుకుందాం. కుమ్మరివాడిని ఇంటికి వెళ్ళమన్నాడు కదా. ఎవరిని? ఇర్మియా గారిని. వెళ్ళు, కుండ తయారు చేస్తుంటే కుండ విచ్చిపోతుంది. కూజా తయారు చేద్దామంటే చెంబు అవుతుంది. పెద్ద కుండను తయారు చేద్దామంటే విచ్చిపోతుంది మట్టి. కుమ్మరాయనంట చాలా శ్రద్ధగా, విసుగు లేకుండా, చిన్న కులకరాయి కూడా లేకుండా తయారు చేసుకున్నాడు అంట. చూసావా ఇర్మియా అంటే దేవుడు చూసి అంటాడు, నా జనాన్ని అట్లా తయారు చేసుకుంటున్నాను నేను, మాట వినని వాళ్ళని సరి చేసుకుంటున్నాను నేను అంటాడు. కాబట్టి దేవుడు అంత ఓర్పు. గత రాత్రి తిన్నాడో లేదో తెలియదు, ఆయన రొట్టె ముక్క కొంచెం ద్రాక్షారసం తీసుకొని ఆయనతో తిరిగిన వాడే ద్రోహం చేసి ఇస్కరియోతు యోధ అప్పగించేస్తే అదంత మానసిక వేదన. పెళ్ళికి పిలవంది ఎక్కువ వేదన. 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగి, మనతో పాటు తిరిగి, మనల్ని 30 వెండి నాళ్ళకి అమ్మేసి నేను ఆయన పట్టిస్తానని సుపారీ తీసుకోవటం అవమానమా కదా. పట్టించిన తర్వాత ఆ గెస్సిమేని తోటలో పేతురు గారు కొంచెం కోపం వచ్చి మా ప్రభువుని తీసుకెళ్తారా అని ఒక సైనికుడి చెవి నరికాడంట. తల నరుకుతాం అనుకున్నాడేమో పేతురు. అది పక్కకు తిరగడం వల్ల చెవి తెగిపోయింది మెల్కీ అనే ఒక సైనికుడికి కదా. బైబిల్లో అంత స్పష్టంగా రాయపడిందంటే ఇవి కాకమ్మ కథలు కాదు. ఆ చెవి తెగిన ఆ సైనికుడి పేరు కూడా బైబిల్లో లిఖించబడింది. ఆ తెగితే యేసుప్రభు వారు వాడు గిలగిలాడతామంటే ఆ సైనికుడు మళ్ళీ చెవిని అంటిస్తాడు ఆయన. అప్పుడైనా మారుమనసు పొందాడు ఎవడైనా? అప్పుడైనా మారుమనసు పొందారు? ఎవరు పొందల. కక్ష ఆ రోమన్ సైనికులకి ఏం పట్టింది కక్ష? ఇదేదో ఇంద్రజాలికుడు ఏమో అయినా అట. ఇప్పుడు యేసుప్రభు వారిని ఏదో ఒక విప్లవకారుడేమో అన్నట్టుగా కదా. మొన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కూడా యేసుప్రభు వారిని చెంగిస్ ఖాన్తో పోల్చాడంట, ఆ ఇజ్రాయెల్ దేశ ప్రధానమంత్రి. కాబట్టి ఏంటో ఇంద్రజాలం చేసాడేమో, చైన్ అంటిస్తే మా బాస్ చెప్పాడు సైనికాధికారి లాక్కరండి రా ఆయన అన్నారు. తీసుకొచ్చారు, లాక్కొచ్చారు, కొట్టారు, తిట్టారు, షర్ట్ తీసేశారు. ఒక అవమానకరమైనటువంటి ఒక వస్త్రం, రాజువు కదా నువ్వు అని అవమానంతో ఒక వస్త్రం వేశారు. నువ్వు రాజువు కదా అని ముఖాన్ని ముళ్ళ కిరీటం వేశారు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు దేవుడు కుమారుడు అంట కదా, ఆగాగు రాజు అంట, నీ చేతిలో రాజధానం ఉండాలి కానీ ఒక రెల్లు బెత్తాన్ని ఆయన చేతికి ఇచ్చారంట. ఒకడేమో నవ్వుతా ఇట్రా నువ్వేనా యేసుప్రభుని ముఖాన్ని తుబుక్కుని ఉమ్మేశాడంట. ఉమ్ము తుడుచుకుంటానికి కూడా అవకాశం లేదు. చేతులు కట్టేసాడు కదా, ఉమ్ము తుడుచుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎన్ని అవమానాలు మనం ఇందాక చెప్పుకున్న అవమానాలా? మన ఆఫీసర్ని మనల్ని తిడితే ఒక అవమానమా? మన బంధువులు మనల్ని తిడితే అవమానమా? మన సాటి సంఘస్థులు తిడితే మనల్ని అది పెద్ద అవమానమా?
మన భర్త మనల్ని కోప్పడితే అవమానమా? ఈ అవమానాలు, ఆయన పొందిన అవమానాలలో దూది పింజల్లాగా తేలిపోవద్దా? ఇరుగు పొరుగు మధ్య గొడవలు అవమానాలుగా భావించి కొన్ని సంవత్సరాల పాటు పలుక్కునే వాళ్ళు ఉంటారు. ఎన్ని అవమానాలు! మానవాళి రక్షణ కోసం వచ్చిన ఆయన అవమానాలు పొందుతున్నాడు. నిజంగా నేరస్తుడు కాదు. నిజంగా నేరస్తులు అయితే అనుకోవచ్చు కదా. ఆ మధ్య అక్కడ రైడ్లో పోలీసులు పట్టుకోవాల్సామంటే ముఖానికి కర్చీఫ్లను ఇవే పుస్తకాలు అడ్డం పెట్టుకుని పోతుంటారు కొంతమంది కదా. కెమెరాలు నా ముఖం కనపడదు. అది అవమానం. నిజంగా తప్పు చేసిన వాడు అవమానం. యేసుప్రభువు వారు ఏ తప్పు చేయలేదు. ఆయన అంత ఘోరంగా హింసించి కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకొచ్చి ముఖాన ఉమ్మేసి ఆయన కోర్టులో నిలబెట్టారంట. కోర్టులో నిలబెడితే పిలాతు గారు అడిగాడు, ఏంటి నీ పరిస్థితి ఏంటి అంటే, నువ్వు దేవుని కుమారుడు అంట కదా, నువ్వు అవునా, నిజమే నీళ్ళు ఆరోపిస్తున్నారు అంటే, నీవు అన్నట్టే అన్నాడు. ఆయన దేవుని కుమారుడిని అన్నాడు. యూదుల రాజువా నువ్వు అంటే, నీవు అన్నట్టే రాజునే అన్నాడు. ఆయన రాజు, యూదుల రాజునే ఆయన నేను అనగానే అక్కడ పబ్లిక్లో గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ చొక్కాలు చించుకున్నారంట. విన్నారా ఎంత దైవదోషణం! మాకు రాజు ఏంటి, ఆయన దేవుడి కుమారుడు ఏంటి? ఇన్ని అవమానాలు పొంది ఎంత చేసి లాస్ట్ స్టెప్లో ఉన్నాడు ఆయన కదా. లాస్ట్ స్టెప్లో ఈ రక్షణ ప్రణాళికలో యేసు ప్రభు వారు ఒక లాస్ట్ స్టెప్కి వచ్చారు. చాలామంది ఈ పరుగు పందెం ఉంటుంది కదా, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. పరుగు పందెం అబ్జర్వ్ చేస్తే సెకండ్ వచ్చినవాడు, థర్డ్ వచ్చినవాడు ఫస్ట్ వచ్చిన వాడి కంటే కేవలం కొన్ని సెకండ్లు తేడాతోనే ఓడిపోతాడు. కొన్ని సెకండ్ల తేడాతోనే ఓడిపోతాడు. మొదట వెళ్ళి ఆ రిబ్బెన్నో లేకపోతే కింద గీసిన సున్నంగీతనో దాటడానికి ఆ ఎలక్ట్రానిక్ వాచెస్ చూస్తే అవి రికార్డ్ చేస్తాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో టకామని ఆ రిబ్బన్ దాటి వచ్చినవాడికి ఫస్ట్ వస్తాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. అతనితో పాటు పగలు రాత్రి కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసిన వాడు కొన్ని సెకండ్స్లో ఆ గోల్డ్ మెడల్ కోల్పోతాడు. అతనికి సెకండ్ ర్యాంకో, థర్డ్ ర్యాంకో, ఫోర్త్ ర్యాంకో వచ్చింది. ఒక రక్షణ ప్రణాళికలో దేవుడు యేసు ప్రభు వారి మీద, తన కుమారుని మీద చాలా నమ్మకంగా ఒక హోప్ పెట్టుకున్నాడు. ఆయన నన్ను వెళ్ళి రక్షణ ప్రణాళిక చేయి, చాలా జాగ్రత్త. మరియమ్మ గారి గర్భంలో నుంచి వచ్చి పెరిగి పెద్దయి 3.5 సంవత్సరాల పాటు 33.5 సంవత్సరాల పాటు ఈ లోకంలో ఆయన బ్రతికితే 3.5 సంవత్సరాల పాటు ఆయన సేవ చేస్తే ఈ 3.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. మనుషుల్ని రక్షించే ప్రణాళికని చూశారు ఆయన. ఈరోజు చివరి మెట్టు మీద ఉన్నాడు. నిజంగా దేవదూతలు పరలోకం అంతా కూడా ఎంత ఉత్కంఠభరితంగా చూస్తున్నాయో ఈ దృశ్యాన్ని. ఆయన యేసు ప్రభు వారిని ఎంత ఉత్కంఠగా చూస్తున్నారో. ఈయనేమో ఎదురు తిరుగుతాడేమో కదా. గెత్సేమనే తోటలో పేతురు గారు కోపంలో కత్తితో నరికినప్పుడు ఆ చెవి తెగిపోయిన సంఘటన నాకు చెప్పుకున్నాం కదా. పేతురు గారిని మందలిస్తా ఏమంటాడంటే, నువ్వెందుకు ఇలా చేసావు? నేను కనుక తలుచుకుంటే 12 సేనా వ్యూహాలు పరలోకం నుంచి దిగి వచ్చి మొత్తాన్ని స్మాష్ చేస్తాయి. ఎందుకు నువ్వు తొందరపడ్డావు పేతురు అని మందలిస్తాడు. శక్తి ఉండి ఓర్చుకోవటం గొప్ప విషయం. హల్లెలూయా. పవర్ ఉండి ఓర్చుకోవటం గొప్ప విషయం. ఒక మనిషిని నాశనం చేసే శక్తి మన దగ్గర ఉండి నాశనం చేయకుండా ఓర్చుకోవటం గొప్ప విషయం. ఈరోజు యేసుప్రభు వారు ఆ క్రమంలోనే ఉంటే ఈయన ఎక్కడన్నా కొంచెం తప్పిపోతాడేమో అని పరలోకం భయంతో, ఉత్కంఠతో భక్తులు పరలోకం అంతా చూస్తూ ఉంటే ఆయన సిలువ యాత్ర జరుగుతూ ఉందంట. ఆయన సిలువ యాత్ర జరుగుతాం ఎంత గొప్ప విషయం కదా. ఈ మిట్ట మధ్యాహ్నం వేళ ఆయన తీసుకువెళ్తూ ఉంటే మధ్యలోనే చనిపోతాడేమో ఆయన అని భయపడి కొంచెం సేద తీరటానికి పక్కనే ఉన్న వ్యక్తుల్ని, బలంగా ఉన్న వ్యక్తులని సైనికులు చూశారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే యేసు ప్రభు వారికి విధించిన శిక్ష ఏంటి? సిలువ శిక్ష. సిలువ మీదే ఆయన్ని చంపేయాలి. సిలువకు మేకులు కొట్టి, కాళ్ళు చేతులు మేకులు కొట్టేసి చంపేయాలి. అది వాళ్ళ విధించబడిన శిక్ష. ఏ శిక్ష అయినా ఉరి శిక్ష అయితే ఉరి తీయాలి. తెల్లారుజామునే వచ్చి మంచిగా భోజనం పెట్టి నీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకో, 1 గంటలో నిన్ను ఉరి తీయబోతున్నాం అని చెప్తారు. ఉరి వేయబడ్డ నిందితులకి స్నానం చేపిస్తారు. వాడికి
స్నానం చేసి నీకు ఏమైనా చివరి కోరిక ఏమైనా ఉందా అని అడుగుతారు. ఉందండి, గోంగూర మాంసం తినాలని ఉందండి అంటే వాడి గోంగూర మాంసం పెట్టండి అంటారు. తిన్న తర్వాత తీసుకెళ్ళి ఆఖరి కోరికమన్న తర్వాత పోయి ఉరి తీసేస్తాడు. ఒక ఉత్కంఠ. యేసు ప్రభు వారు పడిన అలాంటి శిక్ష కాదు ఇది. ఒక నిందితుడికి పడ్డ శిక్ష కాదు ఇది. మానవాళిని రక్షించడానికి యేసు ప్రభు చేస్తున్న గొప్ప శిలువ యాగం ఇది. అంత ఘోరమైనటువంటి శ్రమల్లో కూడా ఆయన నడిపించక వెళ్తూ ఉంటే, ఉత్కంఠభరితంగా పరలోకం అంతా చూస్తూ ఉంటే చిన్న పొరపాటు కూడా ఆయన చేయలేదు. తూలి పడిపోయి కింద పడిపోతూ ఉంటే ఈయన శిలువ మీదే చంపాలి, ఇంక వేరే శిక్ష ఉండడానికి కుదరదు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే అటు ఇటు చూస్తే ప్రక్కనే ఒక బలిష్ఠుడు వెళ్తూ ఉన్నాడు. కురేనీయుడైన సీమోను అని కురేనియ ప్రాంతానికి చెందిన సైమన్ అనే ఒక అతను వెళ్తూ ఉంటే చిన్నపిల్లవాడిని వెంట పెట్టుకొని ఏదో విచిత్రంగా చూస్తున్నాడు. పబ్లిక్లో నడిపించుకుంటూ వెళ్తున్నారు యేసు ప్రభు వారిని. చూస్తే వీడు కొంచెం బలంగా ఉన్నాడు, ఈ సిలువ మోయగలుగుతాడని బలవంతంగా ఆ సైమన్ అనే అతన్ని లాక్కొచ్చి ఆయన భుజం మీద పెడతారు. యేసు ప్రభు వారి సిలువను తీసి ఆయన భుజం మీద పెడతారు. కొంచెం రెస్ట్ ఇస్తే ఇతను తేరుకుంటాడు. ఇతను మళ్ళీ కొండ శిఖరానికి తీసుకెళ్ళి సిలువ వేయచ్చు. అది వాళ్ళ టార్గెట్. యేసు ప్రభు జాలి చూపించి కాదు, ఇక్కడ చనిపోవడానికి వీల్లేదు, ఇంకా చాలామంది సినిమా అంటారు. ఏంటి ఇంకా సిలువ మోయంగానే మోస్తా చచ్చిపోతే ఎట్లా? గత రాత్రి అంతకుముందు అవమానాలు అయిపోయినాయి, ముళ్ళకిరీటాలు అయిపోయినాయి, కొరడా దెబ్బలు అయిపోయినాయి, ఇంకా చాలామంది ఆయనకు వ్యవహారం చేయాల్సిన శ్రమలు చాలా ఉన్నాయి అనుకో. ఏంటి, కొండ శిఖరానికి తీసుకువెళ్ళిపోయి మిట్ట మధ్యాహ్నం ఒక అడుగు పొడవున్నటువంటి మేకులు ఆయన చేతుల్లో కాళ్ళల్లో దిగేయాలి. 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక మేకు కొడతంటే ప్రాణం ఎంత విలవెల్లాడుద్దో చూసి పగపక్క నవ్వాలి. ఆ శిక్ష తీరాలి. యూదుల్ని సంతోషపెడితే రోమన్ సామ్రాజ్యానికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. యూదులు యేసుప్రభు వారిని చంపేస్తే ఆనాటి రోమన్ పాలకులకి యూదుల మద్దతు లభిస్తుంది. వాళ్ళ సంతోషం కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. అసలైనటువంటి మెస్సైని ఆ శక్తిని కనుక్కోలేకపోతున్నారు. ఎంత అంధత్వం కలగజేసింది కదా సాతాను. తీసుకువెళ్ళిపోయి ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళాలంటే కురేనీయుడైన సీమోను సిలువ ఆయన మీద పెడితే వద్దొద్దని యేసుప్రభు వారు వారించి మళ్ళీ ఆ సిలువను తీసుకొని ఈయనే భుజాన్ని పెట్టుకొని పరలోకం అంతా చప్పట్లు కొట్టుంటారు కదా, పరలోకం చప్పట్లు కొట్టుంటారు కదా. ఒకసారి ఊహించుకోండి, కురేనీయుడైన సీమోను భుజాన్ని యేసుప్రభు వారి సిలువ కాసేపు రిలాక్స్ అవుదాం అనుకొని ఆ కురేనీయుడైన సీమోను నడుస్తూ ఉంటే యేసుప్రభు వారు మామూలుగా నిటారుగా కొంచెం రక్తం తుడుచుకుందాం, చేతులు కట్లెప్పతీయండి, కొంచెం శాద తీరుదాం, కాస్త వాటర్ వేయండి అని అడుగుతాడేమో అనుకున్నారు. లేదు, అది ఆ యెషయా గ్రంథంలో చదువుకున్నట్లుగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత రావాలి. పరలోకం ఊపిరి పీల్చుకొని ఉంటుంది. కురేనీయుడైన సీమోను దగ్గర నుంచి యేసుప్రభు వారు సిలువ తీసుకొని నా భుజం మీద మాపండి పర్వాలేదు, సీమోని పక్కకు తెస్తే సీమోను ఆయన ముఖం చూసి విచలితుడైపోయాడంట. ఆ తర్వాత ఆఫ్రికా ఖండంలో కురేనీయుడైన సీమోను ఆయా మనుషులు ఆ తర్వాత ఆ కుటుంబం అంతా రక్షించబడుద్ది. ఆ కుటుంబం అంతా రక్షించబడ సంఘాన్ని కూడా ఆ కుటుంబ సభ్యులు ఆ తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నారంట. తీసుకెళ్ళిపోయి కొండ శిఖరాన్ని వేశారు, మేకులు కొట్టారు, ప్రాణం విలవెల్లాడుతుంటే సంతోషించారు. ఆ ఎర్రటి ఎండలో ఆ కొండ శిఖరం మీద పెద్ద గొయ్యి తీస్తే ఆ సిలువ మ్రాణి చాలా బరువు ఉంటుంది. కింద మేకులు కొట్టేసి రక్తం దారలుగా ఉంటే ఆ తాళ్ళు కట్టి ఆ గోతిలోకి ఆ సిలువను దిగేయాలి కదా. ఒక్కసారి ఊహించుకోండి, అడుగున్నర మేకులు కాళ్ళల్లో చేతుల్లో కొట్టివేయబడి తాళ్ళతో కట్టివేయబడి దాని మీద రెక్లెస్గా అంతకుముందు ఆయన శరీరాన్ని తీసుకొచ్చి రెక్లెస్గా పడేస్తారు. దాన్ని ఒక నిందితుడిని చూసినట్లుగా నిర్లక్ష్యంగా అసలు ఆయన తాళ లేక శక్తి లేక ఆ సిలువ మాడ మీద నుంచి జారిపోతున్నాడు. అప్పుడప్పుడు శక్తి లేక మనం నడవలేని చూడండి, అలా జారిపోతుంటే మళ్ళీ నవ్వుకుంటా మళ్ళీ తీసుకొచ్చి ఎత్తి పడేయటం, ఆ సిలువ మీద మేకులు కొట్టి తీసుకెళ్ళి ఆ బాగా లోతైనటువంటి
ఆ గోతిలో సిలువ మ్రాణుని తాళ్ళు కట్టి అందులో దిగేసినప్పుడు ఎంత ఘోరం కదా, ఎంత ప్రాణం విలవిల్లాడుద్ది కదా. మళ్ళీ గాయాలన్నీ కూడా చీరుకుపోతాయి. మళ్ళీ గాయాలని రక్తం అంతా కూడా బకెట్ల రక్తం, డ్రమ్ములు రక్తం వచ్చేసిందేమో. ఆయన రక్తం వల్ల మనకి పాప విముక్తి అంట. ఇందా చెప్పుకున్నాం కదా, క్రీముల వల్ల సోపుల వల్ల ముఖ ప్రక్షాళన జరిగి చర్మం కాంతివంతం అవుతామో, కానీ ఆయన శిలువలో కార్చిన ఆ రక్తం వల్ల మనందరి పాపాలు పరిహరించబడ్డాయంట. హల్లెలూయా. రక్తం కారుతూ ఉంటే అక్కడున్న శత్రువులు సంతోషించి ఉండొచ్చు. ఆయన మనసులో, దేవుని యేసుప్రభు వారి మనసులో సంతోషం ఉండొచ్చు. పరలోకం ఊపిరి పీల్చుకుంటూ ఉండొచ్చు. ఒక్క దోషం కూడా లేదు. 7 మాటలు పలుకుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా పరలోకం కూడా విని ఉంటుంది. దేవుడు వింటున్నాడు, తండ్రి వింటున్నాడు. అక్కడున్న స్త్రీలు, ఒకళ్ళిద్దరు శిష్యులు వింటున్నారు. అందులో ఆయన అంత క్రూరమైన హింసలకు గురైనప్పుడు ఇంక అయిపోయింది. రక్షణ ప్రణాళిక కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకేం తప్పు చేయలేరు. ఆయన నోటంటే ఒక చిన్న పాపం జరగలేదు, ఒక పాపక్రియ చేయలేదు, ఒక పాపపు చూపు చూడలేదు. ఒక మనిషిని రక్షించడానికి ఎంత పవిత్రుడు అవసరం అని దేవుడు నిరూపించాడు. హల్లెలూయా. ఒక మనిషి, ఒక నిర్దోషి, ఒక నీతిమంతుడైనటువంటి ఒక మనిషి రక్తం మనుషులందరి పాప పరిహారార్థం చిందించాల్సి వచ్చింది. ఇక గొర్రెలతో మేకలతో పని లేదు, కోడెలతో ఎడ్లతో పని లేదు. యూదుల దేవాలయాలు పెద్ద పెద్ద కబేళాల్లాగుండే ఒకవైపు, వాటితో పని లేదు కదా. ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికే వచ్చాడు అనుకున్నాం మనం కదా. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మన కోసం శాపమాడు, మనం అనుభవించవలసిన శాపం కదా. 40 రోజులుగా మనం ఆ వేదిక మీద ఏం చదువుకుంటున్నాం? పైన ఏముంది? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. క్రీస్తు మన కోసం క్రీస్తు యేసు, నేను చదువుతాను. అన్ని జనులకు కలుగుటకై శాపమై విమోచన. చాలు. ఎంత అద్భుతమైన మాట అండర్లైన్ చేసుకోండి. మరి మీరు వేదిక మీద చదివి ఏదో రాసేయాలి అనుకున్నారేమో నాకు తెలియదు, కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు విడమర్చి క్లియర్గా చెప్తున్నాడు సిలువ మరణం ధర్మశాస్త్రం విషయంలో ఏం జరిగింది అన్నది. ఏంటంటే 14లో క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమును గురించి విమోచించను. మ్రాణం మీద వేలాడిన ప్రతివాడిని శాపగ్రస్తుడు రాయబడి ఉన్నది. కానీ అంత గొప్ప, ఎంత అద్భుతమైన విశ్లేషణ పౌలు గారు చేశారంటే మన కోసమే. పాత నిబంధన మాకు అర్థం కావట్లేదు, సంక్లిష్టంగా ఉందంటే కొత్త నిబంధన వచ్చింది. సువార్తలు అద్భుతంగా బోధించాయి యేసుప్రభు వారి క్రియల్ని. పౌలు గారి పత్రికలో ఎంసెట్ కీలాగా అద్భుత అర్థం కాని విషయాలన్నీ చెప్తాడు పౌలు గారు. కాబట్టి ధర్మశాస్త్రం ఉందంట, మనకి ఉన్నదాన్ని ఆయన విమోచించాడు, మన కోసం శాపమయ్యాడంట. అందుకని ఈ ప్రణాళిక మొత్తం సమాప్తమైనది అని చెప్పేసాడు యేసుప్రభు వారు. క్లోజింగ్ ఎండ్ అనమాట. ఒక అద్భుతమైన ముగింపు ఇచ్చేశారు సిలువ యాత్రకి. ఒక రక్షణ ప్రణాళికకు ఒక అద్భుతమైన ముగింపు వచ్చేసింది. ఇదే లూకా గారు, గొప్ప భక్తుడు లూకా గారు ఏం రాశాడు? దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. లూకా సువార్తలో ఆ దావీదు పట్టణం మందు పుట్టిన రక్షకుడి ముగింపు అంతం ఇలా ఉంది మనుషులందరి కోసం. సుమియాని గారి చేతిలో యేసుప్రభు వారు రోజుల బిడ్డగా ఉన్నప్పుడు సుమియాని ఏమన్నాడు? నాదా, నువ్వు ఈ మనుషులకి ఇచ్చిన రక్షణ నేను కన్నులారా చూశాడంట. సుమియాని గారు లేడు ఈరోజు. సుమియాని గారు ఈరోజు లేడు. యేసుప్రభు వారు 33 సంవత్సరాలు జీవించిన దాకా సుమియాని గారు లేడు. ఆయన దీవించాడు యేసుప్రభు వారు రోజులు ఉన్నప్పుడు దేవాలయానికి. సుమియాని గారు తర్వాత చనిపోయారు. కానీ నువ్వు మనుషుల కోసం ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళికను నేను కన్నులారా చూశాడు. ఇంత చిన్న పసిబిడ్డలో
కన్నులు అది దేవుడి యొక్క దృష్టి, విజన్ అంటే అది. దేవుడి దర్శనం అంటే సుమియాని గారు ప్రవక్తగా, ఆఖరి ప్రవక్త సుమియాని గారు చేసింది. ఆ రక్షణ ప్రణాళికని కన్నులారా చూసి ఏంటి ఆ ప్రణాళిక. అందుకనే కదా మరియమ్మ గారితో ఏమన్నారు, అమ్మ నీ గర్భంలో నుంచి ఒక ఖడ్గం దూసుకెళ్ళొద్దు అన్నాడు. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోతుంది. ఈ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకెళ్ళిపోతుందంటే ఏంటి, ఆ సిలువ యాత్రని కళ్ళారా చూస్తుంది మరియమ్మ గారు. అపురూపంగా పెంచుకున్న బిడ్డ, దేవదూతలు పేరు పెట్టి పలానా పేరు పెట్టమని చెప్పిన బిడ్డ, గొర్రె కాపరులు వచ్చి మాకు దేవదూతలు చెప్పి నేను ఆరాధించిన బిడ్డ, గొప్ప గొప్ప జ్ఞానులు వచ్చి బంగారం సాంబ్రాణి బోళం సమర్పించిన బిడ్డ, కానా వివాహంలో నీళ్ళని ద్రాక్షారసంగా మారిస్తే కొడుకు ఐఏఎస్ పాస్ అయినట్లుగా భావించి సంతోషపడిందేమో మరియమ్మ తల్లి. నా కుమారుడు అద్భుతంగా నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు, ఎంత గొప్ప బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు అనుకుందామో. కానీ మరియమ్మ గారి గురించి ఒక మాట రాసి ఉంటుంది, ఆమె ఆ మాటలను తన హృదయంలో భద్రము చేసుకొనను అని ఉంటుంది. ఎక్కడో కొడుతుంది, ఈయనకి ఏదో అవుద్ది, ఆ హృదయంలో భద్రం చేసుకుంది, కళ్ళారా చూస్తుంది దాన్ని. ఈరోజు ఆమె ఘోరమైన హింసలకు గురయ్యి ఈ రక్షణ ప్రణాళిక అంతా మనుషుల కోసం ఆయన కంప్లీట్ చేసి సమాప్తమైనది అని చెప్పి, పసిబిడ్డలాగా దావీదు పట్టణంలో ఉద్భవించిన యేసుప్రభు వారు సుమియాని గారి చేతిలో ప్రవచనాన్ని చెప్పించుకున్న యేసుప్రభు వారు ఈరోజు శాపంగా మారి శిలువ మాడ మీద వేలాడుతూ ఏమన్నాడంటే, సమాప్తమైందంటే ఇచ్చిన పని కంప్లీట్ అయిపోయింది, ఇంకా కంప్లీట్, ది ఎండ్ అన్నమాట. రక్షణ ప్రణాళిక ది ఎండ్. ఇంకా గొర్రెలతో మేకలతో పని లేదు. మనం చేయాల్సింది ఏంటంటే కేవలం ఆయన్ని నమ్మటం. హల్లెలూయా. కేవలం ఆయన నమ్మటం, కేవలం నమ్మి బాప్తిసం పొందటం, అదొక్కటే చాలా ఈజీ అయిపోయింది. కేవలం ఆయన నమ్మితే చాలు. మనమేమి ఇబ్బందులు, మనం పడాల్సిన దెబ్బలు, మనం పడాల్సినటువంటి అవమానాలు, మనం వేయించుకోవాల్సిన ఉమ్ము ఆయన వేయించేసుకున్నాడు. ఇంకా కేవలం ఆయన నమ్ముకోవాలి. అందుకే ఈ ప్రణాళిక అంతా కూడా సమాప్తం అయింది అని చెప్పేశారంట. కాబట్టి చివరిగా ఆయన ఏమన్నాడంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు. మొదటి మాటలో ఆయన ఏమని మెన్షన్ చేశారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించం. ఆ తర్వాత ఏమైందంటే సిగ్నల్స్ పడిపోయినాయి. సిగ్నల్ లేదు, తండ్రికి ఆయనకి మధ్య సిగ్నల్ లేదు. కాబట్టి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచేవాడు. మళ్ళీ రక్షణ ప్రణాళిక సమాప్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సిగ్నల్స్ వచ్చినాయి కదా. ఏమన్నాడు, మళ్ళీ ఏమన్నాడు ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగదు. అంటే తండ్రి చేతుల్లోకి ఆయన పరిశుద్ధంగా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి తన ఆత్మతో ఆయనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన ఆత్మని చాలా పరిశుద్ధంగా దేవుడికి అప్పచెప్పేసాడు. ఎక్కడ ముడత కల్మషం లేకుండా, మచ్చ లేకుండా ఆయన అనుగ్రహించిన కల్మషం లేని నవ్వుని, కల్మషం లేని స్వభావాన్ని, పాపం లేని స్వభావాన్ని సేమ్ అలానే తీసుకెళ్ళి తండ్రి చేతిలో పెట్టేశాడంట. మనం కూడా అలా పెట్టడానికి దేవుడిచ్చిన సువర్ణ అవకాశమే ఈ శిలువ యాగం. మనం కూడా మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుంటేనంట, మీ పాపాలు రక్తం అలాగే అంత ఎర్రగా ఉన్నా కూడా అవి ఎలా అంట, హేమములాగా హేమం అంటే మంచు, ఎర్రగా మీ పాపాలన్నా మంచులాగా తెల్లగా చేసేస్తాను రండి అంటున్నాడు ఆయన. ఎంత అద్భుతమైన అవకాశం. మనం చేసిన తప్పులను ఆయన మర్చిపోతాను, చూడండి అన్నాడు ఆయన. సముద్రం అగాధ స్థలంలోకి ఆ పాపాలను నెట్టివేసి, మరి తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత ఎడం చేస్తాను, మీ పాపములకు మీకు అంత ఎడం చేస్తాను. మనం దెప్పి పొడుస్తామేమో మనుషుల్ని, మనం దెప్పి పొడుస్తామేమో మన జీవితాల్లో జరిగే విషయాలను ఎవరితో అన్న మనిషి కనపడితే, సమయం రాకపోతా నాకు అని మనం దెప్పిపొడుస్తాం. దేవుడు ఎప్పుడు దెప్పిపడవాడంట. అసలు మీ పాపాలను నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మనం చక్కగా మారు మనసు పొందినప్పుడు. కాబట్టి తండ్రితో మళ్ళీ సంబంధం తిరిగి నెలకొల్పుకున్నాడు ఆయన. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. రక్షణ ప్రణాళిక పూర్తయింది. ఆయన నమ్ముకున్న
తర్వాత మన జీవితాల్లో ఒక వెలుగు వెలిగిన తర్వాత ఇందాక అనుకున్నామే మనం ఏదైనా తోటలోకి రావాలంటే పాత ముఖం పెట్టుకొని రా. నువ్వు పండు తినకముందు నీ ముఖం ఎంత వెలుగుగా ఉంది. అలా దానికోసమే ఈరోజు ఆయన నమ్మి మనం బాప్తిసం తీసుకొని ఆయన రక్షణలో మనం ప్రణాళికలో ప్రవేశిస్తే మన ముఖాలు తేటగా ఉంటాయంట. మన ముఖాలు తేటగా ఉంటాయి. ఎంత అద్భుతంగా ఇంకా మనం మనుషులతో మాట్లాడగలుగుతాము, ఎంత చక్కగా నవ్వుతా మాట్లాడగలుగుతాం. దేవుడు ఆత్మ మనలో ఉంటే మన ముఖాలు ముడుచుకుపోవు. దేవుడు ఆత్మ మనలో ఉంటే మన పెదవుల మీద ఎప్పుడూ చిరునవ్వే ఉండాలి. పగడాల ప్రవీణ్ గారు మాట్లాడటం మీరు చూసుంటారు చాలామంది. ఆయన ఎప్పుడన్నా ముఖం మార్చుకొని చెప్పడం చూడాల నేను. ఇప్పుడు నవ్వుతానే ఉంటాడు. కఠినమైన మాట అయినా సరే నవ్వుతానే చెప్తాడు ఆయన. వాత వేయాలన్నా కూడా నవ్వుతానే వాత పెడతాడు ఆయన. నేర్చుకోవాలి. దేవుడు ఆత్మ మనలో ఉంటే మన ముఖంలో వెలుగు ఉండాలి, మన ముఖంలో కనీసం కాంతి ఉండాలి. ఒక మనిషి కనిపించినప్పుడు హలో అనగలగాలి. ఒక సేవకులు కనిపించినప్పుడు అయినట్టు పోయినట్టు వందనాలని రెండు చేతులు ఇవ్వడానికి ఏదో కేళ్ళ జబ్బు ఉన్నట్టు వందనాలు చెప్పడం కాదు. దేవుడు ఆత్మ మనలో ఉంటే సంతోషం పొంగాలి. దేవుడు సేవకులు తోటి సంఘస్థులు పరస్పరం కలుసుకున్నప్పుడు సంతోషంగా వందనాలు చెప్పండి. మనకే ప్రాబ్లం లేదు. దేవుడు ఆత్మ మనలో ఉంటే చక్కగా వందనాలు చెప్పండి. నేర్చుకోవాలి మన దేవుడు ఆత్మ మనలో ఉంటే చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైన పవిత్రమైన ఆత్మని మళ్ళీ ఆయన చేతిలో పెట్టడానికి దేవుడు ఇచ్చిన సువర్ణ అవకాశం. మళ్ళీ నీ వస్తువు నీకు నేను జాగ్రత్తగా ఇచ్చేస్తున్నానయ్యా. యూదులకి ఇది నిత్యం ఉండే ఒక మాట ఏనంట. కీర్తనలో 31:5 ఉంటుంది చూడండి, చదివి నేను ముగించేస్తున్నాను. కీర్తనలో 31వ కీర్తనలో 5వ వచనం చూస్తే ఒక మంచి చాలు. కాబట్టి ఎంత మంచి మాట అంటే 31వ కీర్తన అండర్లైన్ చేసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. 31వ కీర్తన 5 చూస్తే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే కీర్తన అంట. యూదులు ప్రతి రాత్రి బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకుంటారంట. నిజమే కదా అది కదా. చూసినంతసేపు టీవీ చూసి అమ్మయ్య నేను కేసు వేసుకొని పడుకుంటున్నాం, మనం తెల్లారి లేస్తామన్న ఉందా, ఆ నమ్మకం ఉందా? ఫోన్లు చూసి 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 ఇసుగుపొట్టి కళ్ళజోడు ఫోన్ పక్కన పెట్టి అమ్మయ్య అని పండుకుంటే మళ్ళీ తిరిగి లేస్తామన్న నమ్మకం ఉందా? లేదు. అందుకని యూదులంటే ఆ కీర్తన గ్రంథం దావీదు గారు రాసింది, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తాను. నీ దయ ఉంటే పక్కన నుంచి లేపునండి, మళ్ళీ నీ దయ లేకపోతే వదిలే. చాలామంది నిద్రలో చచ్చిపోతే ఆయన స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో తెలియదు, కానీ ఎంత మంచి చావు చచ్చిపోయిందమ్మా అంటాను. ఎవరిని ఎదిరించలేదు, ఎవరితో పని చేయించుకోలేదు, ఆమె పనులు ఆమె చేసుకొని చచ్చిపోయింది. ఎంత మంచి చావు మన నిద్రలోనే పోయిందమ్మా. ఎంత మంచి చావు నిర్ణయించేది ఎప్పుడు చచ్చిపోయామని కాదు, మన చావు పొందిన విధానం మంచిని నిర్దేశించదు. ఘోరమైన హింసలు పడి చచ్చిపోయారు చాలామంది మిషనరీలు, చాలామంది భక్తులు హింసలకు గురే చనిపోయారు. ఆయన శిష్యులు కూడా శిరచ్ఛేదం చనిపోయారు. మంచి చావు కాదు అది. పేతురు తల్లకిందులుగా సిలువ వేయబడితే, రంపాలతో కోయబడితే యోహాన్ గారు లాంటి భక్తులు, అది మంచి చావు కాదు. చెడ్డ చావు ఎందుకు అవుతుంది? మంచి చావు నిద్రలో పోవటం అయితే ఈ లోక సంబంధంగా మంచి చావు అయితే అవ్వచ్చు, కానీ మన ఆత్మ దేవుడి దగ్గరికి కరెక్ట్గా చేరటమే మంచి చావు. అది యాక్సిడెంట్ కావచ్చు, కరోనా కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన ఆత్మ దేవుడి దగ్గరికి చేరితేనే అది మంచి చావు. నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని కీర్తన యూదులు ప్రతి రాత్రి బెడ్ దగ్గర ప్రార్థన చేసుకున్నట్లుగా, బహుశా ఆయన ఆ కీర్తన దావీదు గారు రాసిన కీర్తనలో యేసుప్రభు వారికి తెలియదా? అసలు దావీదు కుమారుడు అనిపించుకున్నాడు కదా ఆయన. దావీదు పట్టణం అందు దావీదు కుమారుడు జన్మించాడు. ఆయనకి తెలియదా? తాతకు దగ్గులు నెరిపితే ఎట్లా యూదులు యేసుప్రభు వారికి పాత నిబంధన గ్రంథం గురించి, అబ్రహాం గురించి, పాత నిబంధన ప్రవక్తల గురించి యేసుప్రభు వారికి ఎలా చెప్తారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ కళ్ళు మోయబడ్డాయి కాబట్టి. ఈ రక్షణ ప్రణాళిక సమాప్తం అయింది. ఒక ఆత్మ, ఒక ప్రెషియస్ ఆత్మ మనకు దేవుడు ఇచ్చాడు. దాన్ని జాగ్రత్తగా ఆయనకి తిరిగి అప్పగించాలి.
ఇది మానవ జీవితం. మన మనుషులందరూ బలహీనం కాబట్టి కొన్ని తప్పులు జరగవచ్చు, కొన్ని మరకలు పడవచ్చు, కొన్ని గాయాలు పడవచ్చు, మనం దేవుడి ఎదుట అసహ్యంగా ప్రవర్తించవచ్చు. కానీ మారు మనసు పొంది పాప ప్రక్షాళన, ఇందాక చదువుకున్నాం కదా, రక్తంలాగా ఎర్రగా మీ పాపాలు హిమంలాగా మార్చేస్తాను. అది కనుక పొందితే దేవుడు మనల్ని హత్తుకుంటాడు. హల్లెలూయా. మా ఆత్మను కూడా నువ్వు తీసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. ఇది రోల్డ్ గోల్డ్ నగలు కాదు కదా, రోల్డ్ గోల్డ్ నగలు కాదు. ఈ మధ్య గోల్డ్ మ్యాన్ అని ఈ పేపర్లో టీవీలో కనిపించే ఒక ఆయన పట్టుకొచ్చి చూడండి రాడు మెడలో ఏముంది అసలు అంటే మొత్తం రోల్డ్ గోల్డ్ నగలు అంటాయి. పోలీసులు కేసు కూడా పెట్టారు, మోసం చేశాడని. రోల్డ్ గోల్డ్ నగలతో మనం మభ్యపెట్టలేము. మనం దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడో చెక్కు చెదరకుండా అదే ఆత్మను ప్రక్షాళన, ఆయన రక్తంతో ప్రక్షాళన చేసుకొని ఆయన మళ్ళీ ఆయన తిరిగి ఆయన చేతికి అప్పగిస్తే మనల్ని ఆయన్ని హత్తుకుంటాడంట కదా. ఆ పాట కూడా ఉంది కదా, మంచి పాట. మా పరలోకంలో కనుక నేను ప్రవేశిస్తే ఎవరికి తెలియని మంచి పాట. పల్లవి పాడతారా? అది పాడి ముగించుకుందాం. ఇప్పుడు ఆయన మనం చనిపోయిన తర్వాత అంట ఎంతమంది గొప్ప గొప్ప ప్రవక్తలను చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అనుకుంటాం. నేను కూడా చిన్నప్పుడు అనుకునేవాడిని. చిన్నప్పటి నుంచి అబ్రహాం గారి కథలు వింటున్నాం, ఆదాం గారిని చూస్తున్నాం కదా, యోహాన్ గారి పేరు. ఒక మీ అద్భుతమైన సజీవమైన మ్యూజియం పరలోకం. హల్లెలూయా. ఇది ఏనా యోహాన్ గారు అంటే పరిగెత్తుకుంటూ పోయి మీరేనా యోహాన్ గారు, ఆయన ప్రకటన గ్రంథం రాసిన మీరేనా అని హత్తుకోవచ్చు. అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి విశ్వాసులకు తండ్రి మీరేనా, ఎంత సంతోషమో కదా, ఎంత సంతోషమో కదా. పేతురు గారి దగ్గరికి వెళ్ళిపోయి ఏంటి 3 సార్లు అడగనని బొంకేవంట, మళ్ళీ దేవుడు బలి నేను తీసుకున్నాడే, ఎంత గొప్ప సంతోషం కదా. ఎంత మనకి మన అభిమాన నాయకుల్లాగానే మన అభిమాన భక్తులు కూడా ఉండాలి. పేతురు అంటే ఇష్టమా మీకు? యోహాన్ గారు అంటే ఇష్టమా? దావీద్ అంటే ఇష్టమా? ఎవరంటే ఇష్టం మనకంటే మన మనసులో వాళ్ళందరినీ కలుసుకోవచ్చు అంట పైకి వెళ్ళి. ఎంత అద్భుతమైన ఆ కవి హృదయం ఎలా ఉందంటే ఆ పరలోకంలోకి వెళితేనంట అసలు ఎవరు సమీపించలేని తేజస్సులో అసలు ఏమవుతాను. ఆ భక్తుడి యొక్క అద్భుతమైన ఆ ఊహ నాకు చాలా ఇష్టం. ఏమవుతాము, నేనేమవుతాను, అబ్రహాం గారిని, ఇస్సాక్ గారిని, యాకోబు గారిని వీళ్ళందరిని చూస్తుంటే అసలు నేను ఎంత ఎగ్జైట్ అవుతానో అంటాడు ఆయన. కాబట్టి ఎప్పుడు ఎగ్జైట్ అవుతామంటే మనం దేవుడికి మన ఆత్మని పరిశుద్ధంగా సమర్పించినప్పుడు. మారు మనసు పొంది చనిపోతే ఎలా అన్నా చనిపోనండి. మన బస్సులు దహనం అయిపోయి నిలువున చచ్చిపోతున్నారు. 30-40 మంది చచ్చిపోయారు. అగ్నికి బయటకు వద్దామని రాలేకపోయారు పాపం, నిర్భాగ్యులు. ఈ యాక్సిడెంట్లు అవనండి, విమాన ప్రమాదాలు అవనండి, ఇంకేదైనా ఎవడన్నా వచ్చి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావేంట్రా అని మన నిలువున చంపేనేయండి, కాల్చేయనేయండి. చావు ఎలాంటిదైనా మన ఆత్మ అద్భుతంగా దేవుడి సన్నిధికి చేరేందుకు సిద్ధపడేందుకే ఈ 40 రోజులు. హల్లెలూయా. సిద్ధపడేందుకే గుడ్ ఫ్రైడే, సిద్ధపడేందుకే ఈస్టర్. దేవుడు తన వాక్యం మనకిలో దీవించును కాక.